అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ రోజుల్లో సైబర్ మోసాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. మనిషి ఆశావాది కాబట్టి వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకొని అనేక మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. డిస్కౌంట్ పేరిట ఆఫర్లున్నాయని మభ్యపెట్టి సామాన్యుల నుండి సొమ్ముని లాగుతున్నారు. అయితే ఇదే తరహా మోసం హైదరాబాద్లోని బషీర్బాగ్లో చోటు చేసుకుంది. దీంతో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. తమ కంపెనీలో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఓ కంపెనీ కస్టమర్లను ఆకర్షించి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా వేదికను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీని నమ్మిన కొంతమంది భారీగా పెట్టుబడిని పెట్టారు. అనంతరం ఇదేదో పెద్ద స్కామ్ అని తెలిసాక కంగుతిన్నారు కస్టమర్లు. దీంతో బాధితులు హైదరాబాద్లోని బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫనూక్ అనే కంపెనీ కొన్ని ప్రోడక్ట్లపై పెట్టుబడి పెడితే 4 రెట్లు లాభాలు వస్తాయని నమ్మించింది. స్కీమ్లో కొత్త వారిని చేర్చితే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కమిషన్ కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ స్కామ్ పూర్తిగా చైన్ సిస్టమ్గా మారి సుమారు 10,000 మంది 500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. మొదట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయగా లాభాలు ఇచ్చి కస్టమర్లకు నమ్మకం కల్పించి ఆ తర్వాత 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 40 రోజుల్లో రోజుకు 10,000 చొప్పున 4 లక్షలు ఇస్తామని నమ్మించారు. దీంతో కొంతమంది ఒక్కొక్కరు 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టారు. ఇదే సరైన సమయంగా భావించిన ఆ కంపెనీ యాజమాన్యం ఈ నెల 26 నుంచి వెబ్సైట్ని నిలిపివేశారు. ఇది గమనించిన పలువురు కస్టమర్లు కంపెనీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నెంబర్లకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసాన్ని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.